నువ్వు మళ్ళీ వచ్చావా? మీతో జరిగిన లాస్ట్ మీటింగ్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాను. రీడర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఐఎమ్ షూర్ సార్. సార్ ఒక్కసారి చదవండి ప్లీజ్. యూ వాంట్ మేక్ ఇట్. ఐఎమ్ సారీ. ఈ కార్టూన్స్ ద్వారా మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఈజ్ ఇట్ యువర్ టాలెంట్? డ్రాయింగ్ అంటే అంత ఇష్టమైతే స్ట్రీట్స్ మీద టూరిస్టులకి క్యారికేచర్స్ వేసివ్వండి. ఇట్స్ ఎ డైయింగ్ ఆర్ట్. దీనివల్ల మీకు ఎటువంటి ఫ్యూచర్ ఉండదు గోపాల్. సార్ దీన్ని ఒక్కసారి కూడా చూడకుండా నన్ను నా టాలెంట్ని జడ్జ్ చేయడం ఇట్స్ నాట్ ఫేర్. సార్ మీరు దీన్ని ఒక్కసారి చూసి మీ ఒపీనియన్ చెప్పారంటే ఐ ప్రామిస్ ఇంకెప్పుడు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. యూ హ్యావ్ మై వర్డ్. ఓకే, అది ఇక్కడ పెట్టి మీరు వెళ్ళండి. బట్ ఐ మస్ట్ వార్న్ యూ, ఐ వోంట్ చేంజ్ మై రెస్పాన్స్. వీలైనప్పుడు చదివి చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అది చాలు. అలా ఆఖరికి ఎడిటర్ ఇది తీసుకున్నారన్నమాట. గుడ్ గోయింగ్ మ్యాన్. ఆయనకు నచ్చుతుంది, ఐఎమ్ ష్యూర్. వాట్సాప్ ఏమైంది నీకు? పొద్దునుంచి చూస్తున్నాను, ఎందుకు మూడౌట్? ఐఎమ్ ఆల్ రైట్. అంత వద్దు. ఎలాంటి మూడైనా సెట్ అవ్వడానికి ఈరోజు ఈవినింగ్ ఆఫీస్ పార్టీ ఉంది, తెలుసు కదా? ఇట్స్ అ కాస్ట్యూమ్ పార్టీ. మూవీ క్యారెక్టర్స్లా రావాలి. ఆన్ ది హౌస్ పార్టీ. నీతో గుమ్మని కూడా తీసుకురా. ఎలాగో నీది విలన్ పేరు, ఇప్పుడు నిజంగా విలన్స్ లాగా వెళ్దాం. నేను బ్యాట్మ్యాన్ ఎనిమిది జోకర్లా, గుమ్మడిగాడేమో అందరు అమ్మాయిల్ని పడేసే రాత్కి రాజా డ్రాకులాలా. And you are? The name is Bond. James Bond. Oh, 007. Dry martini. Shaken. Not stirred. రైట్ గుమ్మడి, నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను తన్ని చూడాలి, ఇప్పుడే చూడాలి. నాకు తను ఇష్టం అని చెప్పాలి. ఐ లవ్ యూ సావిత్రి, ఐ లవ్ యూ. నీకంత ఇష్టమైతే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి చెప్పు ఐ లవ్ యూ అని. Am I right? Yes. తోడుగా నన్ను రమ్మంటావా? ఈ రావు గోపాలరావు సోలో వెళ్ళనరా, ఒంటరిగానే వెళ్తాడు. నీ కర్మ. స్టాప్ స్టాప్ స్టాప్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇక వెళ్ళినట్టు కాల్ కింద ఉందా కాలింగ్ బెల్? Both have big plans actually. The idea was very simple. Oh. నేనే గోపాల్.
నైస్ బెడ్రూమ్. ఇదేంటి ఇలాగా? ఎలాగా? ఇదేంటి ఈ టైంలో ఇంట్లో అని? నువ్వేం భయపడకు, ఎవరు చూడలేదు. నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను, చెప్పేసి వెళ్ళిపోతాను. గోపాల్ ఏంటి ఇలా ఇంటికి వచ్చి ఐ లవ్ యూ. What? ఐ లవ్ యూ. ఆ కెమెరా దొరికిన దగ్గర నుంచి నిన్ను కనిపెట్టడానికి నేను గుమ్మడి పడిన పాటలు యూ హ్యావ్ నో ఐడియా. మొదట అంత టైంపాస్గా ఉండేది, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా నిన్ను చూశాను, దగ్గరయ్యావు. తర్వాత నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యూ. అమ్మా సావిత్రి, వస్తున్నా. ఇదేంటి కొత్త రూమా? నేను తిరిగొచ్చే వరకు మాట్లాడకుండా కూర్చో. సావిత్రి రా భోంచేద్దు గాని. అమ్మ సావిత్రి, ఇది రాహుల్ వాళ్ళ డాడీ ఇటలీ నుంచి పంపించాడు. కియాంటి మర్చిపోయిన ఫ్లవర్ అరేంజ్మెంట్స్ వాళ్ళు కాల్ చేశారు. నీ కలర్ ప్రిఫరెన్స్ ఏంటి అని అడిగారు. ఆర్కిడ్స్, వైట్ ఆర్కిడ్స్. నైస్. చపాతీ వేసుకోండి. ఒక్కటి చాలు. ఇది కూడా వేసుకోండి. యా. రాహుల్ వాళ్ళ మదర్ ఫోన్ చేశారు, చాలాసేపు మాట్లాడారు. నీ ఫ్రెండ్స్ లిస్ట్ రెడీయే కదా? ఓకే. దీని డ్రెస్సే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. నువ్వెందుకు టెన్షన్ పడతావు? అమ్మా నువ్వు ఆ సలాడ్ తిని. గోపాల్, 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 you're an amazing guy. నీతో కలిసి స్పెండ్ చేసిన టైం అంతా నేను చాలా ఎంజాయ్ చేశాను. బికాజ్ యూఆర్ మై ఫ్రెండ్. నేను ఇంకేం ఆలోచించలేదు. గోపాల్, నిన్ను చేసుకోబోయే అమ్మాయి షిల్ బి లక్కీ. ఎంతో కొంత మనసాక్షి ఉన్న ఏ అమ్మాయి అయినా నువ్వంటే నాకు ఇష్టం లేదని మొహం మీద చెప్పరు. బదులుగా చెప్పేది ఇదే అయి ఉంటుంది. నీతో తిరగడం ఇష్టం, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇష్టం, నీ క్యారింగ్ ఇష్టం, కానీ నువ్వు మాత్రం ఇష్టం లేదు. నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎంతో లక్కీ అని కూడా అంటారు. ఆ లక్కీ గర్ల్ ఏదో నువ్వే అవ్వచ్చు కదా. ఏ లైఫ్లో నీకు లక్ రావడం ఇష్టం లేదా? గోపాల్, నేను రాహుల్కి మాటిచ్చాను. వాడికి రాహుల్ అని పేరుంది కదా, నన్ను చిన్న చూపు చూడకు. నాకేం తక్కువ? బుద్ధి లేదా? అందం లేదా? చదువు సంధ్యలు. లైఫ్లో కావాల్సింది స్టెబిలిటీ. రాహుల్ దగ్గర అది నాకు దొరికింది. బట్ ఐ బిలీవ్ ఇన్ యూ. ఐమ్ షూర్ నీ మంచి మనసుకు ఒక మంచి అమ్మాయి వస్తుంది, నాకు తెలుసు. ఈ లవ్ అవి కాంప్లికేటెడ్. దీనికి ఒక అగ్లీ సైడ్ ఉంది. అసూయ, కుళ్ళు, ఈగో, పొజెసివ్నెస్, పోట్లాట్లు, ఇవన్నీ రాహుల్కి తెలిస్తే చాలు. చాలు. మనది అన్నింటికన్నా మంచి రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్. అందుకే మనం మంచి ఫ్రెండ్స్గానే ఉందాం. అదే నా డెసిజన్. ప్లీజ్ దాన్ని రెస్పెక్ట్.
గోపాల్